जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा। जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा। आश भरी है तुमसे मिलने, तड़पत हैं मेरे प्राण, दीन दया घन प्रेम के सागर, दीन दया घन प्रेम के सागर, बसो मेरे ही आन। मेहरबा, 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 मेहरबा। मन चंचल है शत्रु हमारा, नित करता अभिमान, तुम्हारे मिलन में पर्दा बनकर, तुम्हारे मिलन में पर्दा बनकर रहता है नादान। मेहरबा, 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 मेहरबा। क्या चाहूं मैं तुमसे प्रियतम, भाव एक अजान, पाऊं सुख तुम्हारी मर्जी में, पाऊं सुख तुम्हारी मर्जी में, चाहूं यही वरदान। मेहरबा, 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 मेहरबा। मेहरबा, 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 मेहरबा। जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा।
ఇప్పుడు పాడిన పాటలో అర్థం అంటే మన తెలుగు వాళ్ళ కోసం చెప్తున్నాను. బాబా మా హృదయంలో ఉండిపోండి బాబా అని అర్థం. హిందీ వాళ్ళే తో సమझ जाएंगे. मेहर जी बस जाओ मेरे सीने में बाबा. मेहर जी बस जाओ मेरे सीने में बाबा. मेहर जी बस जाओ मेरे सीने में लुत्फ मिल जाए. लुत्फ मिल जाए जीवन का जीने में. लुत्फ मिल जाए जीवन का जीने में बाबा. मेहर जी बस जाओ मेरे सीने में बाबा. जो दिन इस दिन तुम्हारी जलाऊंगी मैं. जो दिन इस दिन तुम्हारी जलाऊंगी मैं. मन के मंदिर में तुमको बिठाऊंगी मैं. मन के मंदिर में तुमको बिठाऊंगी मैं. चैन मिलता चैन मिलता तेरा दर्शन पाने में. चैन मिलता तेरा दर्शन पाने में बाबा. मेहर जी बस जाओ मेरे सीने में बाबा. मेरे बाबा का जिस पे करम हो गया. मेरे बाबा का जिस पे करम हो गया. उसका रास्ता स्वर्ग का सुगम हो गया. उसका रास्ता स्वर्ग का सुगम हो गया. फिर भटकता क्यों फिरता ज़माने में. फिर भटकता क्यों फिरता ज़माने में बाबा. मेहर जी बस जाओ मेरे सीने में बाबा. मेहर जी बस जाओ मेरे सीने में. लुत्फ मिल जाए लुत्फ मिल जाए जीवन का जीने में. लुत्फ मिल जाए जीवन का जीने में बाबा. मेहर जी बस जाओ मेरे सीने में बाबा. मेहर जी बस जाओ मेरे सीने में बाबा. बाबा बाबा. बोलो अवतार मेहर बाबा की जय.
చూపులు మాయదలను ఎటులదో చేతివి తండ్రి తొలి చూపులు మాయదలను ఎటులదో చేతివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులు మాయదలను ఎటులదో చేతివి తండ్రి కన్నుల విందోనగూర్చెడి దివ్య రూప దర్శనము సన్నతింప ఎవరితరము సగుణ బ్రహ్మ సాకారము కన్నుల విందోనగూర్చెడి దివ్య రూప దర్శనము సన్నుతింప ఎవరితరము సగుణ బ్రహ్మ సాకారము దైవ రూప నిధియేనని తెలియజేయించినావు దైవ రూప నిధియేనని తెలియజేయించినావు మెహరు నామ ధారుడవై అవతారము దాల్చినావు తొలి చూపులు మాయదలను ఎటులదో చేతివి తండ్రి హృదయాలు జ్వలింపజేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు హృదయాలు జ్వలింపజేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు అంతరంగ నాదుడవై అండగా నిలిచేది నీవు తొలి చూపులు మాయదలను ఎటులదో చేతివి తండ్రి నే నడిచిన దారులెల్లా నీ బాటలు కావాలి నే చేసిన పనులెల్లా
కావాలి తొలి చూపులో మాయదలను ఎటులలో చేతివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీవు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులు మాయదలను ఎటులదో చేతేవి తండ్రి నాట్యం దేవతారాధనకు దివి నుండి భువికి దిగిన దివ్య పారిజాతం. దేవతలే ఆది దేవతలైన ఈ నాట్యం భావ విభావ అనుభవ సాత్విక సంచార భావముల సమ్మళిత పవిత్రమైన కళ నాట్యం. ఆంగిక వాచిక ఆహార్య సాత్విక అభినయాలు సమాహారం నాట్యం. కృష్ణ ఒడ్డున పుట్టిన ఆ నాట్యం ప్రపంచ రంగస్థలాన్ని ఉప్పెనలా ముంచెత్తింది, ఉర్రూతలూగించింది. అదే ఆంధ్రుల అచ్చమైన జీవనాడి కూచిపూడి. మరి పట్టు బట్ట కట్టి పూల పల్లకినెక్కి ఊరేగుతున్న నాట్యం భరతనాట్యం. ఈ రెండు నాట్య రీతులలోనూ స్థిత ప్రజ్ఞత సాధించి ఎనలేని వెలలేని ప్రశంసలతో ఖ్యాతి నొందిన మేటి కళాకారి అయిన నాట్యమయూరి బిరుదాంకితులైన నాట్య కళా తపస్వి 3 సార్లు ప్రపంచ గిన్నీస్ బుక్ గ్రహీతగా విజయాన్ని సాధించిన మరెన్నో అవార్డులు పొందిన శ్రీమతి డాక్టర్ నీరజా సుబ్రహ్మణ్యం గారు వారి అభినయ నృత్య నికేతన ద్వారా అనేక మంది శిష్యులను తయారు చేసి నాట్యంలో వారందరికీ పరిపూర్ణత కలిగించిన ఆమె పర్యవేక్షణలో అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖ దేవస్థానాల యందు తన శిష్య పరిగణలో అనేక నాట్య ప్రదర్శనిస్తూ పలు ప్రశంసలు పొందుతున్నారు నీరజా సుబ్రహ్మణ్యం గారు. ఈరోజు విద్యకు నిలయం అంటే విద్యలన్నిటికీ అన్ని కళలకు నిలయం విజయనగరం. ఈ మన విజయనగరంలో మెహర్ ప్రీతముని ప్రియ ప్రేమికుల సహవాస ప్రదర్శిస్తున్న ఈ అద్భుత నాట్య విన్యాసం మనందరం ఇప్పుడు చూడబోతున్నామండి. శ్రీ నీరజా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వాళ్ళ శిష్యులు చేసే నాట్య ప్రదర్శనలు మనం తిలకిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. बाबा नमो मेहर बाबा नमो बाबा नमो मेहर बाबा नमो भक्त जनरंजनाश्रित परिपालना बाबा नमो मेहर बाबा नमो भक्त जनरंजनाश्रित परिपालना बाबा नमो मेहर बाबा नमो తేజోమయని తాత్విక భావం విజ్ఞులకైనా విశదము కాదే తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే హే పురుషోత్తమ దివ్య
సనాతన దీవింపుము మము నీ సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి పంచదవట కృప కరుణాద్ర హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములు నిన్ను నే మరచిన నీవు విడవుగా ఏ ప్రేమమయా వెన్నంటి యమము కాచెడి ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబా की జై. ప్రియతమ ప్రభు ఈరోజు మనకి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం తలపెట్టిన ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. బాబాని చూసిన వారిని అందరినీ ఇక్కడికి విజయనగరం తీసుకొచ్చి మనందరితో కలిపి ఈ చేసే కార్యక్రమం బాబా ఇచ్చ లేకుండా ఏ పని జరగదు. చాలా సంతోషించదగ్గ కార్యక్రమం ఇది. మరి మన త్రినాథరావు గారికి బాబా ఇన్స్పిరేషన్ ఇచ్చి చేయించినందుకు ముందుగా మెహర్ ప్రభుకి మనందరం ధన్యవాదాలు చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. మరి ఈరోజు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా బాబాని స్వయంగా చూసిన వారు. వారి మాటలు, వారు చెప్పే మాటలన్నీ, బాబాతో ఉన్న జరిగిన విషయాలన్నీ వినడం మన అందరి అదృష్టం. అంచేత ఇంక మరి నేను చెప్పడానికి మాటలు లేవు. అయితే బాబాని చూసిన వారి జీవితాలు ఎలా గడిచినాయో ఒక్క రెండు సంఘటనలు నేను చెప్తాను నేను. ఎందుకంటే బాబాతో స్వయంగా ఉన్నవారి జీవితం ఎలా గడిచిందో చూస్తే అది మాలాంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఎందుకంటే ఒక మార్గదర్శనం అయ్యింది. అటువంటి 2 జీవితాల గురించి నేను మీకు చెప్తాను. కాకినాడలో వైవి నరసింహారావు గారు, ఆయన్ని దొరగారు అనేవారు అందరూ.
ఆయన మరి మా నాన్నగారు ఇద్దరు గురించి చెప్పాలంటే వైవి నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా బాబా ఆంధ్ర టూర్ వచ్చినప్పుడు రాజమండ్రిలో ఆయన దర్శనం చేసుకుని కాకినాడకి ఆహ్వానించి వారి అప్పుడు గెస్ట్ హౌస్ ఉండేది వారి బాబా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ వారిని ఆహ్వానించారు కాకినాడ రమ్మని. అలాగ మొట్టమొదటిసారిగా బాబాను చూశారు. మొదటి చూపులోనే భగవంతుడు అంటూ ఉంటే ఈయనే అని డిసైడ్ అవ్వడం. అక్కడి నుంచి ఆయన జీవితం ఎలా మారిందంటే, వారు అప్పట్లో పెద్ద జమీందారులు, అలాగే పాలిటిక్స్లో కూడా ఉండేవారు. అటువంటిది వారి జీవితం బాబా రావడం, బాబాని వారి ఇంటికి తీసుకెళ్ళడం, ఇక్కడ వారున్న గెస్ట్ హౌస్లో బాబాను ఉంచడం, దాని తర్వాత అక్కడి నుంచి మొదలయ్యి పూర్తిగా బాబాతోటి వారు బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తూ ఉండేవారు. బాబా కూడా ఈయన్ని ఎంతో ప్రేమించేవారు. మెహర్ నివాస్ అని పేరు కూడా పెట్టుకున్నారు వారింటికి. ఒకసారి బాబా ఆంధ్రులందరినీ పిలిచినప్పుడు ఈయన్ని కూడా పిలిచారు, దొరగారిని కూడా పిలిచారు. కానీ వారి అబ్బాయి ఉద్యోగ నిమిత్తం ఆయన ఉద్యోగానికి ఏదో ఇంటర్వ్యూ ఉంది, అక్కడికి వెళ్ళి చెప్పాలి, కొంచెం ఏదో రికమెండేషన్ కొడుకుని తీసుకెళ్లాలని ఉద్దేశంలో బాబా దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళకపోతే బాబాకి చాలా కోపం వచ్చిందట. ఎందుకు రాలేదు వైవి నరసింహారావు అంటే, వారి అబ్బాయికి ఏదో ఉద్యోగం కోసమని ఆయన రాలేదు బాబా అని చెప్పారు మిగిలిన వారు. చెప్తే బాబాకి కోపం వచ్చి, ఈ రోజు నుంచి రావద్దని చెప్పు, ఆ ఇంటికి మెహర్ నివాస్ అని పేరు పెట్టాడు, అది కూడా తీసేయమని చెప్పు అన్నారట బాబా. మళ్ళీ ఒక 5 నిమిషాల్లోనే బాబా లేదు అలాగుండని, నేను అతన్ని చూసుకునే బాధ్యత నాది అని బాబా చెప్పారట. అలాగా మొదలైన వారి జీవితం. ఆయన ప్రతి చోట ఆయన ఒకటే మాట అనేవారు, బాబా లేని చోటు అంటూ లేదు, బాబా ఎక్కడ లేడు అని అనేవారు. ఆయన సెంటర్లోకి వచ్చి బాబాకి అందరూ మనం దర్శనం చేసుకుంటాం, కానీ మనం దర్శనం చేసుకునే తీరు వేరు, ఆయన దర్శనం చేసుకునే తీరు వేరు. బాబాని ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవారు. ఒకసారి ఆయన బాబాని దర్శనం చేసుకుని ఇలా తల ఆంచి నేల మీద ఇలా తల తీసిన వెంటనే బాబా ఆ నేల మీద బాబా ఫేసు ఇలా కనిపించింది. అక్కడ భజన చేస్తున్నారు మల్లిక్ వాళ్ళందరూ, మేము కూడా స్టేజ్ ఎత్తుగా ఉంటుంది, అక్కడ కూర్చుని అది ఎంతసేపు చూసినా అలాగే ఉంటుంది. అంటే బాబా ఫేస్ మనం అనేక చోట్ల చూస్తాం, ఇది ముక్కులా ఉంది, ఇది కన్నులా ఉందని, కానీ అలా కాదు. ఈ ఫోటోలో చూస్తే బాబా ఫేస్ ఎలా ఉంటుందో ఆ విధంగానే. అది చూసిన తర్వాత ఒకసారి ఆయన్ని, దొరగారు మీరు బాబాని దర్శనం చేసుకున్నారు కదా, మరి మీరు ఇలా తల తీసిన వెంటనే బాబా ఫేస్ కనిపించింది అంటే ఆయన అన్నారు, బాబా లేని చోటు ఎక్కడుందండి, చూస్తారా మీరు, ఇలా రండి అని తీసుకెళ్ళి ఆ స్టేజ్ మీద ఇలా కింద నుంచున్నాం, ఆ స్టేజ్ మీద ఇలాగ తలపెట్టి తీస్తే బాబా ఫోటో, మళ్ళీ పక్కన తలపెట్టి ఇలా తీస్తే మళ్ళీ బాబా ఫోటో. అలాగా ఫోటో అంటే ఇంకా సేమ్ ఒక మనం ఆకారంలాగా అలా కాదు, ఈ ఫోటో చూస్తే మనం బాబా ఎలాగుంటారో అలాగా ఫేస్ అలాగా. ఆయన అన్నారు, బాబా లేని చోటు లేదండి అని. అంటే ఇవన్నీ ఏంటంటే జీవితానికి ఇప్పుడు ఎదుటివారి జీవితంలో మార్పుకి కారణం అవుతాయి ఇటువంటి సంఘటనలు. ఆయన సెంటర్కి వస్తుంటే బాబా కూడా నడిచి వస్తున్నారనేవారు. బాబా నువ్వు నాతో పాటు నడలేవు, రిక్షా ఎక్కేసి వెళ్ళిపోదాం, మనం రిక్షాలో కూర్చుందాం బాబా అనేవారట ఆయన. ఇదేంటి ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఈయనకైనా పిచ్చెక్కిందా అనుకునేవారు చూసిన వాళ్ళు. అలాగా ఇంకా గడిచే కొద్దీ ఏమైందంటే పూర్తిగా బాబాలో ఆయన ఒక మస్తులాగా అయిపోయారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వారి భార్య సావిత్రమ్మ గారు ఆవిడ అన్నారు, ఈ దొరగారితో మేము పడలేకపోతున్నామండి, మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏమైందమ్మా అంటే, నిన్న ఎమ్మెల్యే గారు భార్య వచ్చారామండి తిట్టేసేది ఈయన అన్నారు. ఏంటి దొరగారు అంటే, బాబా వచ్చి సోఫాలో కూర్చున్నారండి, ఆ ఎమ్మెల్యే ఆవిడెవరో వచ్చి బాబా కూర్చున్నారని చూడకుండా బాబా మీద కూర్చుంటున్నారు ఆవిడ. బాబా కూర్చున్నారు నీకు కనబట్టలేదా అని నేను తిట్టానండి అంటున్నారు ఆయన.
అలాగా మరి అడ్వాన్స్డ్ సోల్, ఎందుకంటే ప్రతి చోట బాబాని చూసే భాగ్యమే కాదు, అటువంటి వారి సాంగత్యం ఎదుటి వారి జీవితాల్ని మారుస్తుంది. బాబా అన్నారు, నీ జీవితం ఒక ఉదాహరణ అవ్వాలి, నా ప్రేమికుడిగా మార్చడానికి, నన్ను తెలుసుకోవడానికి నీ జీవితమే ఉదాహరణ అవ్వాలన్నారు. మాట్లాడే మాటల కన్నా చేసే చేతల కన్నా ఇటువంటి విషయాలు ముఖ్యంగా నన్ను ఎంతో, నాకు ఒక నేనేం చెప్పాలి మీకు, బాబా యందు ఇంకా ఇంకా ఆయన పరిధిలోకి రావడానికి మొట్టమొదటి రోజుల్లో ఇవన్నీ ఒక కారణమైనవి. అలాగే మరి మా నాన్నగారి విషయం వస్తే ఎప్పుడు బాబా పనిలోనే ఉండేవారు, కానీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. మాకు అందరికీ ఎవరెవరికి ఏం కావాలో అన్నీ సమకూర్చేశారు. సమకూర్చిన తర్వాత నాకు 18 ఏళ్ల వయసులో నా ఆస్తి ఏంటో నాకు అప్పచెప్పేశారు. ఇదిగో ఇవాళ నీ ఆస్తి, నీవు చూసుకో అని. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబానికి ఎప్పుడూ లోడ్ చేయలేదు. అంటే బాబా చెప్పారు కదా, నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు విస్మరించవద్దు అన్నారు. అందుచేత కుటుంబానికి ఏం కావాలో చూసారు. ఆ తర్వాత మాకు ఇచ్చిన తర్వాత మేము దాన్ని పెంచుకుంటాము, పాడు చేసుకుంటాము, ఇంకా మా ఇష్టం అలా చెప్పారు. మీకు ఒకసారి ఇచ్చిన తర్వాత నాకు బాధ్యత లేదు, ఇంక మీరు చూసుకోవాలని. ఆయన మాత్రం ఇంక బాబాతోటే ఉండేవారు. ఆయన సంపాదన ఏదైనా పూర్తిగా బాబాతోటే ఉండేవారు. కానీ ఆయన ఏం చేశారు, బాబా పనులు ఏం చేశారు ఎప్పుడు చెప్పేవారు కాదు. కానీ బాబా చెప్తే ఏం చేయలేదో మాత్రం 2 విషయాలు ఆయన చెప్పారు. అంటే బాబాతో పాటు ఆయన ఏం చేశారు అన్నది మాకు కూడా తెలియదు. ఎందుకంటే ఎవరో కూడా వెళ్ళిన వారు ఎన్వివి సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు చెప్తే తెలియడం తప్ప ఆయన ఎప్పుడు ఏ విషయం కూడా చెప్పేవారు కాదు. చివరికి ఒకసారి బాబా ఆయన్ని మండలి హాల్లో మెహరాబాద్లో, అంతకుముందు ఫస్ట్ టైం ఆయన పూనా వెళ్ళినప్పుడు నాకు భాష రాదు కదా అని ఎవరో ఒకటి ట్రాన్స్లేటర్ని తీసుకెళ్ళడం, అతను బాబా ఒకటి చెప్తుంటే ఆయన ఒకటి తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పడం, ఇవన్నీ తెలుసు చాలామందికి మీకు. అప్పుడు బాబా నాకు భాష రాదు కదా అని అన్నారు కదా, అందుకని బాబా ఒకరోజు మెహరాబాద్లో ఆంధ్రులందరినీ పిలిచినప్పుడు ఈరుచి గారికి చెప్పారట, అచ్యుతరామరాజుని ఉండమను అని చెప్పారట. ప్రోగ్రామ్ మార్నింగ్ సెక్షన్ అయిపోయి అందరూ వెళ్ళిపోతుంటే ఆయన్ని మళ్ళీ ఆ గదిలోకి మండలి హాల్లోకి పిలిచారు. పిలిచినప్పుడు బాబా నిన్ను రమ్మన్నారు, నీతో మాట్లాడతారట అన్నారు. ఈరుచి గారు కూడా బయటకు వచ్చారు. వాళ్ళిద్దరే ఉన్నారు మండలి హాల్లో. నీకేం కావాలో అడుగు, నేను చెప్తానన్నారు బాబా. ఏ భాషలో అడుగుతారు? తెలుగు తప్ప రెండో భాష రాదు. తెలుగులోనే అడిగారు మరి బాబాని. ఈయన ఏమడిగారో ఆయన ఏం చెప్పారో, ఈయన ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం బాబా ముఖంలో ఆయనకి కనిపించేదట. మరి అయితే చాలాసేపు సుమారు ఒక అరగంట సేపు బాబాకి ఇద్దరికి మధ్యలో సంభాషణ జరిగింది. మరి ఆయన ఏం మాట్లాడారు, బాబా ఏం చెప్పారనే విషయాలు ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఇది కూడా ఏంటంటే ఈరుచి గారి ద్వారా తెలిసింది. ఇలాగా ఈరుచి గారు చెప్పారు, ఇలాగ ఒకసారి బాబా ఇలా మండలి హాల్లో సమావేశం ఏర్పాటు చేసి ఇలా పిలిచి ఇద్దరూ మాట్లాడుకున్నారని. అప్పుడు మాకు తెలిసిందంతే. అయితే బాబా చెప్పిన పని ఏమేమీ చేయలేదన్నది ఆయన 2 విషయాల్లో ఆయన జీవితం చివరిలో ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు. అదేంటంటే ఏలూరు నుంచి మెహర్లీలా డ్రామా చేసేవారు, పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళని పూనా గురుప్రసాద్కి బాబా తీసుకురమ్మని, వాళ్ళతో కార్యక్రమం చేయించమని బాబా చెప్పారట. పూనా తీసుకెళ్ళారు. పూనాలో ప్రోగ్రాం అయిపోయింది. వెళ్ళేటప్పుడు బాబా అన్నారట, వీళ్ళని నువ్వు ఏలూరులో వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నువ్వు ఇంటికి వెళ్ళన్నారట. సరే, ట్రైన్లో వచ్చేస్తున్నారు. వస్తుంటే ఏలూరు స్టేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన శంకర్ రామారావు గారు వారి గ్రూపు వాళ్ళు అన్నారట, ఎందుకంటే రాజుగారు మీరు మళ్ళీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని దింపేయడం ఎందుకు, మేము ఏలూరు వచ్చేసాం కదా, మేము మా ఇంటికి వెళ్ళిపోతాం, మీరు ఈ ట్రైన్లో ఇలా కంటిన్యూ వెళ్ళిపోండి అన్నారట. సరే, వాళ్ళందరూ అంటే ఈయన కూడా వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అనిపించిందంటే, ఇది ఎంత తప్పు చేశాను, బాబా ఏం చెప్పారు, వాళ్ళు ఇంటి దగ్గర దింపి నువ్వు ఇంటికి వెళ్ళన్నారు,
అంటే బాబా ఏం చెప్పారు చెప్పినట్టుగానే చెయ్యాలి. ఇంటి దగ్గర దింపకుండానే స్టేషన్లోనే నేను ఇదే ట్రైన్లో వచ్చేసాను. ఇది బాబా చెప్పిన ఆజ్ఞ నేను నెరవేర్చలేకపోయానని అదొక విషయం మీద. తర్వాత 2 సార్లు బాబా 2 సందర్భాల్లో అడిగారట, నువ్వు ఒక్కడివే వస్తావు, నీ కుటుంబాన్ని ఎందుకు తీసుకురావు అని. అంటే బాబా మేము రాజులు, మాకు ఘోష, ఆడవాళ్ళు బయటికి రారు అంచేత నేను తీసుకురానన్నారట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగారట బాబా. అడిగితే మళ్ళీ ఇదే సమాధానం చెప్పారట. చెప్తే బాబా అన్నారట, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్ అన్నారట. కానీ ఈయన ఎంత తప్పు చేశాను, కుటుంబాన్ని అంతటిని బాబా తీసుకురమ్మన్నారు. ఈ ఘోష అన్న పేరుతో నేను అవతార పురుషుడి దగ్గర తీసుకెళ్ళలేకపోయాను. స్వయంగా ఆయన పిలిచినా కూడా నేను తీసుకెళ్ళలేకపోయాను. ఆయన తీసుకెళ్ళి ఉంటే మొత్తం అందరికీ అవతార పురుషుడి యొక్క దర్శనం కలుగును కదా అని చాలా బాధపడేవారు. మరి నాకు బాబాతో అంటే నేను ఎప్పుడు మరి బాబా బాడీ డ్రాప్ చేసేసరికి నాకు 4 సంవత్సరాల వయసు. అయితే నేను పుట్టిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు చెప్పారట, బాబా అబ్బాయి పుట్టాడంటే నేను నీకు ఇచ్చిన ప్రసాదం ఇతని పేరు మెహర్ ప్రసాద్ అని పెట్టని బాబా చెప్పారట. అది నా అదృష్టం, మా కుటుంబ అదృష్టం. ఇక మరి బాబాని చూసిన వారితోటి సాంగత్యం చేయడం నిజంగా నాకు బాబా ఇచ్చిన అదృష్టం. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా వాడిన వస్తువులు, బాబా మన చోప్రా గారి కుటుంబానికి డెహ్రాడూన్లో ఇచ్చిన కానుక. బాబా యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన పాదాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద ఉంచి బాబా కాలి లోపల ఈ స్కార్స్ ఇలా ఉంటాయి కదా, గీతలు ఉంటాయి, బాటిల్తో సైతం దాని మీద ఉంది. అలాగే బాబా వాడిన చాద్ర, అలా బాబా వాడిన డోలకు, ఇవన్నీ వారి కుటుంబానికి బాబా ఇచ్చిన కానుక. ఆయన ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా చోప్రా గారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ప్రసాదరాజు గారు చెప్పిన ఈ వాస్తవ సంఘటనలన్నీ కూడా అనుభూతితో వచ్చినవి. ఇవన్నీ ప్రభు వాళ్ళకిచ్చిన వరాలు. అందుకు ప్రసాదరాజు గారికి వారి కుటుంబానికి జై మెహర్ బాబాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చెక్కా త్రినాథరావు గారు ఒక చిన్న మాటలు బాబాని దర్శించిన ఒక అద్భుత వ్యక్తి గురించి మనకి చూపిస్తారు. ఆవిడ ద్వారా మనం విందాం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నేను 1980లోని మెహర్ బాబా ఫోల్డ్లోకి వచ్చాను. ఆ ఫోల్డ్లోకి రావడానికి కారణం మా అన్నయ్య గారు అమ్మాయి అండి. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటుంది. ఈవిడేంచి 11 ఏళ్ళప్పుడు బాబా బాడీ డ్రాప్ చేసేటప్పుడు బాబా కాళ్ళకి దండం పెట్టుకుని సమాధిలో ఉన్న దానికి 7 రోజులు ఉంచేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ చిన్నపిల్లని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయింది. విజయవాడ కన్మూరు జగన్నాథరావు గారు అండి ఆయన పేరు, వాళ్ళ తాతగారు అనమాట అండి. ఆయన తీసుకెళ్ళిపోయారు. ఆవిడ ద్వారా నేను అంటే వాళ్ళ అమ్మ అందరూ మొత్తం అంతా బాబా డివోటీసు, వాళ్ళ అమ్మ అందరూ మేము కలిసి ఉన్నప్పుడు ఆవిడ ద్వారా నేనేంచి నన్ను పెద్ద కొడుకుగా ట్రీట్ చేసి బాబా నాకు అందించింది వీళ్ళ మదరు వీళ్ళతో పాటుని. అందుకనే ప్రత్యేకంగా ఇంత దాకా నేను ఎదగడానికి కారణం మా అన్నయ్య గారు అమ్మాయి. అందుకనే మీకు ప్రత్యేకంగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అది జై మెహర్ బాబా. జై బాబా అండి. బాబా దగ్గరికి రావడానికి కేవలం నేను ఒక టూల్ని మాత్రమే. అది బాబాయ్ అదృష్టం అంతే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. बाबा नमो मेहर बाबा नमो. भक्त जन रंजनाश्रित भक्त जन रंजनाश्रित परिपालना. बाबा नमो मेहर बाबा नमो.
भक्तजनरञ्जनाश्रित परिपालना बाबा नमो मेहर बाबा नमो तेजोमयनी तात्विक भावमु तेजोमयनी तात्विक भावमु विज्ञुलकैना विशदमु कादे विज्ञुलकैना विशदमु कादे हे पुरुषोत्तम दिव्य सनातन हे पुरुषोत्तम दिव्य सनातन दीविंतु ममुनि सेवकुरुगा दीविंतु ममुनि सेवकुरुगा बाबा नमो मेहर बाबा नमो भक्तजनरञ्जनाश्रित परिपालना बाबा नमो मेहर बाबा नमो करुणामयनी प्रेम कटाक्षमु कांक्षिंचेडु प्रति जीवगणानिकी कांक्षिंचेडु प्रति जीवगणानिकी याचिंचकने योचन చేసి యాచించకనే యోచన చేసి యాచించకనే యోచన చేసి యాచించకనే యోచన చేసి పంచరవట కృప కరుణాద హృదయ పంచరవట కృప కరుణాద హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్తజనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో మాయా మమతల మమకారములో నిన్నునే మరచిన నీవు విడవుగా నిన్నునే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయా వెన్నంటియేమో హే ప్రేమమయా వెన్నంటియేమో హే ప్రేమమయా వెన్నంటియేమో హే ప్రేమమయా వెన్నంటియేమో గాచిడి ప్రభువిల మరిలేరు సాటి గాచిడి ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్తజనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబా की जय ఇప్పుడు ఈయన ఒరే సెంటర్స్ నుంచి వచ్చిన గ్రూపులో ఈ రాజు అన్న ఆయన మాట్లాడింది ఏంటంటే మేము ఒరే సెంటర్స్ నుంచి అన్ని సెంటర్స్కి వెళ్తున్నాము. అయితే ఈ రోజుని ఇలాంటి కార్యక్రమానికి రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. తర్వాత ఈ కార్యక్రమానికి రాగలమో రాలేమో అనుకున్నాం, కానీ ప్రీతం బాబా ఆయన ఆశీస్సులతో మా అందరికీ ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి మేము బాబా అనుమతితోటి ఇప్పుడు మేము సంకీర్తనని మీ అందరికీ వినిపిస్తున్నాము. థ్యాంక్ యూ బాబా. భయ్యా ఓ భయ్యా
भैया ओ भैया आगे घोर है दरिया, तेरी लुढ़क ना जाए नैया, तेरी लुढ़क ना जाए नैया। अरे भाई संभल 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 भैया ओ भैया भैया ओ भैया आगे गोरे है दरिया, तेरी लुढ़क ना जाए नैया, तेरी लुढ़क ना जाए नैया। अरे भाई संभल 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 भैया ओ भैया भैया ओ भैया। तेरा सागर तू मझधारी, तूफान का है गल, तेरा सागर तू मझधारी, तूफान का है गल। अपनी नैया छोड़ के काहे दिक्कत इधर उधर, अपनी नैया छोड़ के काहे देखती इधर उधर, काहे देखती इधर उधर। भैया ओ भैया 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 ओ भैया तूने सभी कुछ खोया, तेरी लुढ़क ना जाए नैया, तेरी लुढ़क ना जाए नैया। अरे भाई संभल 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 भैया ओ भैया भैया ओ भैया। कोई घड़ी के जीवन में नादा फूल गमाया, कोई घड़ी के जीवन में नादा फूल गमाया, कोई घड़ी के मौज के खातिर झूठे को अपनाया, कोई घड़ी के मौज के खातिर झूठे को अपनाया, झूठे को अपनाया। भैया ओ भैया 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 ओ भैया बड़ी कठिन माया, तेरी लुढ़क ना जाए नैया, तेरी लुढ़क ना जाए नैया। अरे भाई संभल 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 भैया ओ भैया भैया ओ भैया। उसको क्या है डर दुनिया में, मेहर कृपा
सगाई भैया ओ भैया अरे भैया भैया ओ भैया कर मेरी को कि भैया तेरी लुढ़की ना जाए नैया तेरी लुढ़की ना जाए नैया अरे भाई संभल 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 भैया ओ भैया भैया ओ भैया आगे गोर है दरिया तेरी लुढ़की ना जाए नैया तेरी लुढ़की ना जाए नैया अरे भाई संभल 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 भैया ओ भैया भैया ओ भैया भैया ओ भैया ओ भैया ओ भैया अवतार मेहर बाबा की जय। अवतार पुरुषा मेहेरु बाबा अवतार पुरुषा मेहेरु बाबा अनंत शक्ति ज्ञानानंदा आदि पुरुषा अवतार पुरुषा मेहेरु बाबा अनंत शक्ति ज्ञानानंदा आदि पुरुषा सृष्टि स्थिति लय कारणा सकल लोक पोषणा सृष्टि स्थिति लय कारणा सकल लोक पोषणा सर्व पाप हरणा सकल बंध निवारणा सर्व पाप हरणा सकल बंध निवारणा सनि पनि पमग नि पम पमग स गम पमग गम पनि सा गम पनि नि 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 म पनि स स स स स ग सनि सनि पनि पम पम गम ग स ग सनि सनि पनि पम पम गम ग स अवतार पुरुषा मेहेरु बाबा अनंत शक्ति ज्ञानानंदा आदि पुरुषा प्रभु परमेश्वरा श्रीकरा शुभकरा प्रभु परमेश्वरा श्रीकरा शुभकरा सर्वेशा लोकेशा ईशा परमेशा सर्वेशा लोकेशा ईशा परमेशा परात्परा परब्रह्म परमात्मा परात्परा परब्रह्म परमात्मा सा स म म ग ग सा स प प म म सा स म म ग ग सा स नि नि प प ग ग म म प प नि नि सा स ग ग म म प प नि नि सा स प नि स ग सा नि स नि प म ग म प प नि स ग सा नि स नि प म ग म प स ग स नि
పురుషోత్తమ ప్రేమ ప్రదాత ప్రేమ ప్రదాత సచ్చిదానంద సర్వోత్తమ హే సనాతన హే సనాతన పురాణ పురుష పురుషోత్తమ ప్రేమ ప్రదాత సచ్చిదానంద సర్వోత్తమ హే సనాతన సకల లోకేశ హృదయేశ సకల లోకేశ హృదయేశ ఈశా పరమేశ ఈశా పరమేశ అవతార పురుష మే